సాఫ్ట్వేర్ కంపెనీ జాబ్ చేస్తున్నా సార్ నేను. ఇప్పుడు ఆమె ప్రకారంగా ఇప్పుడు మా అక్క చెప్తానే, అరే మన రక్తం ఎక్కడ వెళ్ళొద్దు, మనమే ఉండాలి, లైక్ నా బిడ్డనిచ్చి నీకు పెళ్లి చేస్తా అని చెప్పేసి అని అంటే, చిన్నప్పటి నుంచి లైక్ నాకు ఎన్ని సంబంధాలు వచ్చినా సరే మా ఇంట్లో కూడా అన్ని వదిలేసి మరి లైక్ ఆమెనే చేసుకోను అని చెప్పేసి, మా అక్క పొద్దున్నే చేసుకో అని చెప్పేసి మా ఇంట్లో కూడా మాట్లాడేది. ఇప్పుడు ఆమె వేరే వాళ్ళతోని చాటింగ్ చేసుకుంటా లైక్ చదివించడమే నా పాపం అని చెప్పేసి నేను అనుకుంటున్నా ఇప్పుడు. ఎందుకనంటే నేను చదివిస్తే ఆమె వేరే వాళ్ళతోని చాట్ చేసుడు, తిరుగుడు, లేట్ నైట్ కాల్స్ మాట్లాడుడు, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఎందుకనంటే నేను చదివిస్తే ఆమె వేరే వాళ్ళతోని చాట్ చేసుడు, తిరుగుడు, లేట్ నైట్ కాల్స్ మాట్లాడుడు, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. లేదు సార్, తను చెప్పేదంతా పచ్చి అబద్ధం. ఇప్పుడు జాబ్ చేస్తున్నాడేమో అడగండి, ఇప్పుడు ఏ కంపెనీలో చేస్తున్నాడో ఎన్ని తీసుకెళ్ళండి. జాబ్ జాయిన్ అయిన మాట నిజమే సార్, కానీ ఒక 1 మంత్ చేశాడు అంతే. తర్వాత మళ్ళీ జాబ్ లేదు, ఏం లేదు. కానీ ఇప్పటికీ ఇంట్లో జాబ్ చేస్తానని నమ్మిస్తున్నాడు. ఇప్పుడు జాబ్ చేస్తాను అన్నాడు కదా, ఏ ఆఫీస్ లో తీసుకెళ్ళి చూపించమన్నాడు. ఏ ఆఫీస్ లో జాబ్ చేస్తున్నావు? గ్లోబల్ టెక్నాలజీ చేస్తున్నా సార్. సాలరీ ఎంత నీకు? లైక్ నాకు సాలరీ బాగానే వస్తుంది, లైక్ నాకు కంఫర్ట్ లేదని చెప్పేసి. చేస్తున్నాడు కదా, ఎంత ఇస్తున్నారో చెప్పమనండి. చేస్తున్నాడు కదా, ఎంత ఇస్తున్నారో చెప్పమనండి. ఎంత వస్తుంది? 30,000 ఇస్తారు సార్. 30,000 లో అమ్మాయిని చదివించేసినావా? 30,000 లో కాదు సార్, మా నాన్నగారు ఆస్తి నుంచి లైక్ నేను కూడా చదువుకోలే అంతగానం. అరే నా బిడ్డ రేపు అన్నాడు బాగుపడితే నీకేచ్చి పెళ్లి చేస్తా కదా, నీతోనే మొత్తం కదా అని చెప్పేసి మా అక్క అంటేనే నేను ఆమెకు చదివిపించిన సార్. ఇప్పుడు నేను ఇంక చదివిపించి ఇంత మంచి లైక్ కెరియర్ ఇచ్చి వేరొకరికి పెళ్లి చేయమని అంటే నేను మన హౌలాగానా? అంటే ఆమె చేసుకుంటా అంటలేదు కదా, చదువుకుంటా అంటుంది. ఇంకా ఎంత మేనమామ అయినంత మాత్రాన్ని ఇష్టం లేకపోతే పెళ్లి చేస్తుంది అంటే తనకి ఇష్టం లేదు. సరే సార్, మీరు అన్నట్టు కరెక్టే. మరి ఇదే మాట నాకు ముందు చెప్తే అయిపోతుంటే. ఆమె నోటితో కూడా ఇంత ముందు చెప్పింది, లైక్ 3 years బ్యాక్ చెప్పింది. సరే ఇంకా కంప్లీట్ కాలే కదా చదువు అని చెప్పేసి, ఇంకా కంప్లీట్ కాలేని చెప్పేసి నేను ఆగిన. ఇప్పుడు ఆమె వేరే వాళ్ళతో చెప్పింది చదువు కంప్లీట్ కాలేదు కదా నాది, నాకు ఇప్పుడు అప్పుడు అలాంటి ఉద్దేశం లేదని చెప్పాను, కానీ నేను నిన్ను చేసుకుంటాను నేను ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు మాట మారుస్తుంది సార్ మొత్తం. అంటే చదువు అయిపోయే వారికి వీడు ఒక గొట్టంగా నన్ను చదివిపిస్తాడని చెప్పేసి ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని చదువు అయిపోయిన తర్వాత వేరే వాడితో నేను వెళ్ళిపోవడానికి నేను చదివించింది.